సూర్య, ఇప్పుడు ఏమైందని అలా తినే అన్నం వదిలేసి వెళ్ళిపోతున్నావు? నేను జస్ట్ నీ పాస్ట్ గురించేగా అడిగింది. సంవత్సరం క్రితం రే, ముందు అర్జెంట్గా స్పెక్స్ తీసిరా, చాలా ఇరిటేటింగ్గా ఉంది. వన్స్ కమ్ టు మై క్యాబిన్. సంతోష్, వచ్చి రాగానే మీటింగా? అలాంటిదేరా, వచ్చాయి. సరే, బ్యాగ్ పెట్టొస్తా. మేక్ ఇట్ ఫాస్ట్. పొద్దునే నాసా. సంతోష్, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే? ఓకే. మరి మొహం ఎందుకు మొగ్గలా పెట్టావు? మై ఫేస్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. నీకేనా ప్రాబ్లమా? అది చెప్పు ముందు మేనేజర్గా. రే, నేను నీకు ఫ్రెండ్ బయటరా, ఆఫీస్లో మేనేజర్ రా, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు. సరే చెప్పండి మేనేజర్ గారు. లాస్ట్ మంత్ నువ్వు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావు కదా, ఆ క్లయింట్ గారికి బాగా నచ్చేసిందంట. ఇంకో 2 ప్రాజెక్టులు ఇచ్చాడు, అది కూడా నువ్వే చేయాలంట. మరి నాకేంటి హైక్ ఎంత ఇస్తున్నావు? హైకా? నీకా? అరే, నీకు ప్రాజెక్ట్ చేయడమే గొప్పరా. నేను టీం లీడర్ని చేస్తున్నా, పండగ చేసుకో. ఏంటిది సంతోష్? రే, నేనేం చేయాలరా? ఆ క్లయింట్ గారికి నువ్వే నచ్చావంట, నీ వర్కే నచ్చిందంట. సరే, హైక్ సాటిస్ఫాక్షన్ ఎలాగో లేదు, అట్లీస్ట్ రోల్ సాటిస్ఫాక్షన్ అయినా ఉంది. వెళ్ళి చేస్తా గుడ్డు చాకరీ, కంపెనీలో పనిచేసి బొక్క. రే సూర్య, ఏంటి? వన్ మోర్ థింగ్. ఈ కొత్త ప్రాజెక్ట్కి మ్యాన్ పవర్ సరిపోవట్లేదని ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాం. మీ టీంకి ఒక అమ్మాయిని అసైన్ చేస్తున్నా, ఓకేనా? ఈ అమ్మాయి ఏంటి నాకు ఎక్స్ట్రా బ్యాండ్ వేలమా? రే పోరా. ఈ డబ్బా ఎందుకు కంపెనీలు పెడతారు? హై క్లియర్ కానీ పనులు చెప్తారు. సారీ. మిమ్మల్ని ఇంతకుముందు ఎప్పుడు ఆఫీస్లో చూడలేదు. యాక్చువల్లీ ఐఎమ్ న్యూ జాయినింగ్. కకృతి? కకృతి కాదండి, ఐఎమ్ ప్రకృతి. ఓ ఓకే. ఐ యామ్ సూర్య, యువర్ టీమ్ లీడర్. ఓ హాయ్ సార్. డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ సూర్య. ఓకే ఓకే. ఏంటి ఆఫీస్కి ఫస్ట్ డేనే లేడా? సారీ సార్. సారీ సూర్య. యా ఓకే. కాన్ఫరెన్స్ రూమ్ స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకో. 5 minutes వెయిట్ చేయి, నేను వచ్చి టీమ్ ఇంట్రడ్యూస్ చేస్తా. ఓకే. Yeah. స్ట్రేట్ వెళ్ళి రైట్. స్ట్రైట్ వెళ్ళి రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సూర్య. హాయ్ ప్రకృతి. హాయ్, మీరు? ఐఎమ్ కిరణ్, సీనియర్ డెవలపర్. ఓ హాయ్. నైస్ టు మీట్ యూ. సారీ, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. అంటే ఈ మధ్య నేను లీవ్లో ఉన్నా అనమాట, సో ఎప్పుడు కనిపించకపోయి ఉండొచ్చు. ఓ అయితే న్యూ జాయిన్ యా? యా, రీసెంట్లీ జాయిన్ అయ్యాను. ఓకే, షెల్ వి గో ఫర్ ఎ కాఫీ? యాక్చువల్లీ ఇప్పుడు తాగాలని లేదు, బట్ యా ఓకే. లెట్స్ గో. ప్రకృతి. థ్యాంక్ యూ. యా. సో ఎలా ఉంది ఆఫీస్? చాలా బాగుంది. టీఎల్ ఎలా ఉన్నాడు? హీస్ నైస్, స్మార్ట్. యాక్చువల్లీ వీఆర్ ఫ్యామిలీ. వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. సో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? యా. డూ యూ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్? ఇవన్నీ ఎందుకు మీకు? కూల్, జస్ట్ క్యాజువల్గా అడిగాను అనమాట. నువ్వు క్యాషువల్గా అడిగావో కావాలని అడిగావో తెలియనంత ఇన్నసెంట్ అమ్మాయి అయితే కాదు. మళ్ళీ ఇలాంటి డిస్కషన్ నా దగ్గర పెట్టుకోకు, అర్థమైందా? దీని ఇంకా ఇక్కడే ఉందేంటి? చా, ఒక్క రైడ్ కూడా బుక్ అవ్వట్లేదు. హాయ్ ప్రకృతి.
హాయ్ సూర్య. ఇక్కడేం చేస్తున్నావు? క్యాబ్ బుక్ చేశాను, ఏది బుక్ అవ్వట్లేదు. ఓ, ఇంతకు ఎటువైపు వెళ్తున్నావు? గచ్చిపోలి సైడ్. గచ్చిబౌలియా? నేను అటువైపు వెళ్తున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ డ్రాప్ యూ? అయ్యో నీకెందుకు శ్రమ? అయ్యో దాంట్లో ఏముంది, మన ఇద్దరం ఒకటే ఆఫీస్ కదా. అలా అయితే ఓకే. ఓకే ప్లీజ్. పర్లేదు కదా? నో ప్రాబ్లం. ఎక్కుతా. ఎక్కు. ఒక్క నిమిషం. వెళ్దామా? యా. నువ్వు కనిపించేంత ఇన్నోసెంట్ అయితే కాదు. ఎందుకు అలా అనిపించింది? మార్నింగ్ కెరీర్తో జరిగిన డిస్కషన్ విన్నాను, చాలా బాగా సమాధానం చెప్పావు. అంటే అది యా ఐ కెన్ అండర్స్టాండ్. అమ్మాయిలు ఎప్పుడు నీలాగే స్ట్రాంగ్గా ఉండాలి. వాడేమైనా అనుకుంటాడేమో అనో, నిన్ను మళ్ళీ ఇబ్బంది పెడతాడేమో అని భయపడకుండా సమాధానం చెప్పావు చూడు, నాకు చాలా బాగా నచ్చింది. కీప్ ఇట్ అప్, ఇట్స్ వెరీ రేర్. అలా ఉండకపోతే ప్రెసెంట్ సొసైటీలో సర్వైవ్ అవడం చాలా కష్టం సూర్య. అవును నిజమే. అయ్యో చెప్పడం మర్చిపోయా, కంగ్రాచులేషన్స్. ఎందుకు? మన ప్రాజెక్ట్తోనే మీరు టీఎల్ అయ్యారంటగా. యా థ్యాంక్ యూ సో మచ్. ఏ స్టాప్ స్టాప్, ఇక్కడ దించేసేయండి. ఇక్కడ? ఆ, ఏంటి ఇక్కడ? ఆ, ముందుకు వెళ్తే నా హాస్టల్ ఉంటుంది. అదేదో అక్కడే దింపేస్తానుగా. అక్కడికి వస్తే అంతే, మా ఫ్రెండ్స్ చూసారనుకో చూస్తే పెంట పెంట జరుగుతుంది. నీకు నాకు మధ్యలో ఏవేవో ఉన్నాయని అనుకుంటారు. ఏవేవో అంటే? ఏవేవోనే. బాయ్ సూర్య. సూర్య సూర్య, హే ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు, క్లయింట్ సైడ్ నుంచి ప్రెజర్ తెలిసిందేగా. అయినా నువ్వేంటి ఈరోజు శారీ కట్టావు? ఏంటి బాలేదా? అంటే చాలా బాగుంది, బర్త్డేనా అని. ఏ నో, బట్టలు వాష్ చేసా కానీ వర్షంలో తడిచిపోయాయి. ఇంకా ఆప్షన్ లేక చీర కట్టుకున్నా. ఓ ఓకే. అవును, నీ వీకెండ్స్ ప్లాన్ ఏంటి? పెద్దగేం లేదు, తినడం పడుకోవడం, తాగాలనిపిస్తే తాగడం. అయితే నేనొక ప్లేస్కి నిన్ను తీసుకెళ్తా, వస్తావా? ఎక్కడికి? నువ్వు రేపు నా హాస్టల్ దగ్గరికి వచ్చి పికప్ చేసుకో. పర్లేదు చెప్పు. అప్పుడు చెప్తా. సరే. కాఫీ తాగు. ఏంటి మామ నైట్ పూటలు కలలుగానే వేస్తున్నావు? కళలు రాత్రి కాకుండా పగలగంటారా బ్యాగు? లాజిక్లు మాట్లాడుతున్నాడు భయో. ఎంతకీ ఎవరా అమ్మాయి? నీకెలా తెలుసు? ఆ చుక్కలు లెక్కేస్తున్నప్పుడే అనుకున్నాను రా.
ఇంతకీ అమ్మాయి పేరేంటి? ప్రకృతిరా, మొన్నే ఆఫీస్లో జాయిన్ అయింది. మ్మ్. ఎంత అందంగా ఉందో తెలుసా? లవ్వా? లవ్ ఏమో తెలియదు కానీ తనతో ఉంటే హ్యాపీగా ఉంటాననిపిస్తుంది. ఉంటదిలే. ఇంతకీ అమ్మాయికి నువ్వంటే ఇష్టమేనా? తెలియదురా, కానీ రేపు రమ్మంది కలుద్దామని. అయితే ఇంకేంటి, రేపు మంచి మూమెంట్ చూసి ప్రపోజ్ చేసి. వర్కౌట్ అవుతుందంటావా? ట్రై చేస్తే కదా అవుతుందో లేదో తెలుస్తుంది. అది కూడా కరెక్టే. సర్లే మావా, ఈసారికి నీ మాట వింటా. థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది ఇప్పుడు రమ్మన్నావు? చెప్తా పద పద. అలా కాదు, ఎక్కడికి? చెప్తా పద. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? అప్పుడప్పుడు గుడికి వస్తూ ఉండాలి, పీస్ ఆఫ్ మైండ్ కోసం. దా. నువ్వు వెళ్ళు, పార్క్ చేసి వస్తా. సరే. అయ్యో, నువ్వు బొట్టు పెట్టుకోలేదా? మ్హూ. హ. పద కూర్చుందాం. మ్. నీ వల్ల కాదు కానీ ఇటీ. నువ్వు ఎప్పుడూ టెంపుల్కి వెళ్ళలేదా? మ్హూ. చిన్నప్పుడు మా అమ్మ తీసుకెళ్లేదే, ఇప్పుడు నువ్వు తీసుకొచ్చావు. అంటే మీ అమ్మ తర్వాత నేనే తీసుకొచ్చానన్నమాట. అవును. మరి పెళ్ళి నచ్చినమ్మ దొరకాలిగా. ఎందుకు ఇంకా దొరకలేదా? అంటే దొరికింది, కానీ కానీ తనంటే నాకు చాలా ఇష్టం. బట్ తనకు నేనంటే ఇష్టం ఉందో లేదో నాకు తెలీదు. నేను ఇష్టపడిన వాళ్ళు ఉంటారా? నేనేమన్నా మహేష్ బాబుని అందరికి నచ్చడానికి? అయినా ఒక్కసారి నీకు నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేయొచ్చు కదా. చూద్దాం తను ఎస్ చెప్తుందో నో చెప్తుందో. అంతే అంటావా? ఆ, ఐ లవ్ యూ. మనం కలిసి 1 month కూడా అవ్వలేదు, బట్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. నిన్ను ప్రేమించడానికి పెద్దగా టైం పట్టలేదు. నన్ను ప్రేమించడానికి నీకు టైం కావాలంటే చెప్పు. ఇంతకంటే బెటర్గా ఏ అమ్మాయి ఎస్ చెప్పలేదు. సిగరెట్లు కాల్చకరా, ఫ్యూచర్లో ఫ్యామిలీ ప్లానింగ్కి ప్రాబ్లం అవుతుంది. గుడ్ బాయ్. ఓకే. ఇంకా నువ్వేంటి చెప్ప పెట్టకుండా వచ్చేసావు? ఏంటి రాకూడదా? రావచ్చు, కానీ ఎవరైనా చూస్తే బాగోదు. చూడని. యా లోపల పదా. ఏంటి అమ్మాయి గారి గాలి ఇటువైపు మళ్ళింది?
అబ్బాయి గారి గాలి వీచి ఆహా మ్హూ. ఇంకా ఇంకా చాలానే ఉన్నాయి. ఏంటవి? నువ్వు మరి స్వాతి ముత్యం లాగా బిహేవ్ చేయకు. అబ్బా సరే. ఏమైనా తిన్నావా? తినడానికే వచ్చా. ఆర్డర్ పెడతా ఆగు. అయ్యో హో, నీ ఆకలా? నీ ఆకలి చూస్తుంటే నాకు ఆకలేస్తుంది. బాయ్ రా. మన ఇద్దరం కలిసి ఉందామా? ఆశ దోశ అప్పడం వడ. జోక్ కాదు, సీరియస్గా అడుగుతున్నా. పోనీ ఒక పని చేద్దాం, మనం పెళ్లి చేసుకుందామా? సార్కి కొంచెం తొందర ఎక్కువైంది అనుకుంటా. నీ వల్లే. నా వల్ల నేనేం చేసా? నా మానాన్ని నేను ఉంటే ఆకలి పుట్టించింది నువ్వేగా. చాలే ఎల్లు, లేట్ అయింది పో. వన్ లాస్ట్ కిస్. రోడ్డు మీద ఉన్నాం, సిగ్గులేదా? చూసే వాళ్ళకు ఉండాలి సిగ్గు, పెట్టుకునే వాళ్ళకి మనకెందుకు? పో. బాయ్. ఏంటి ఈ వర్క్? అసలు ఏవి అర్థం కావట్లేదు. అర్థం చేసుకుంటే అన్నీ అర్థమవుతాయి. అచ్చా, అర్థం చేసుకోకుండా నేను నిన్ను ప్రేమించానా? అందమైన అమ్మాయిలకి ఏది త్వరగా అర్థం కాదు. అంటే నేను అందంగా లేనా? ఆ బ్రహ్మదేవుడే అసూయపడేంత అందంగా ఉన్నావు. బా బాగా పొగొడుతున్నాగా. ప్రియురాల్ని పోగొడలేని ప్రేమికుడి ప్రేమ ఎందుకురానికి ఈ జన్మ అన్నాడు ఒక మహానుభావుడు. ఎవరా మహానుభావుడు? మనమే. మ్మ్హ్మ్. ఏ సంతోష్ కాల్ చేస్తున్నాడు. ఆ సంతోష్, అర్జెంట్ క్యాబిన్ రా. వస్తున్నా. ఏం సంతోష్, ఎప్పుడు లేని కొత్తగా పనిచేస్తున్నావు? మీలాంటి టీం లీడర్లు ఇలా ఆడుకు దొబ్బుతూ ఉంటే మరి పని మేమే చేయాలి కదరా. ఏమేం సంతోష్ కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగా నేను కాదురా, కొత్తగా నువ్వు పనులు చేస్తున్నావు. రే, నువ్వు టీం లీడర్ కాకముందుకు నువ్వు చేసే ప్రాజెక్ట్ వర్క్ చూసి మనకు 2 ప్రాజెక్టులు వచ్చాయి, అప్రిసియేషన్ మెయిల్స్ వచ్చేవి. ఇప్పుడు మెయిల్ ఓపెన్ చేయాలంటే భయమేస్తుందిరా, ఏం దుబ్బులు చూడాల్సి వస్తుందో అని. అది సరేరా, అసలు ఏమైంది? రే, ఇవన్నీ పక్కన పెట్టరా. నువ్వు నాకు లాస్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ ఎప్పుడు ఇచ్చావు? త్వరలోనే కాదు, నాకు వితిన్ 1 వీక్లో ప్రాజెక్ట్ అప్డేట్ మొత్తం నా టేబుల్ మీద ఉండాలి. 1 వీక్లో, లేదంటే రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు. సంతోష్, నేను చెప్పేది ఒకసారి. జస్ట్ అ సెక్. హలో స్టీఫెన్, ఐఎమ్ డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ? Project is going really fine. Hope to see you soon. ఏ ఇది చూడు, చాలా కామెడీగా ఉంది చూడు. ఏమైంది సూర్య? ఏం లేదు. ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదని చెప్తున్నాను కదా. అవును, నీ వర్క్ ఎంతవరకు వచ్చింది? పిచ్చి లైట్లే. ఇంకో 2 డేస్లో క్లయింట్ రివ్యూ ఉంది. ఇలా అయితే కష్టం. ఎందుకు అలా అరుస్తున్నావు? నేను అరవట్లేదు ప్రకృతి, చెప్తున్నాను. కాదు, నువ్వు అరుస్తున్నావు. చెప్పడానికి అరవడానికి చాలా తేడా ఉంది ప్రకృతి. నేను చెప్తున్నాను, అర్థం చేసుకో. అర్థమైంది, అంతా అర్థమైంది. సరే, ఇప్పటి నుండి నేను సీరియస్గా ఉంటా, ఓకేనా? ఫోన్ ఎత్తట్లేదేంటి?
ఓయ్ నేను నీ హాస్టల్ బయట ఉన్నాను, బయటికి రా. కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్కి రెస్పాన్స్ లేదు. అసలు ఏమైంది నీకు? ఇదిగో ఇప్పుడు నాతో మాట్లాడలేదనుకో ముద్దు పెట్టేస్తాను. పా ఇంత గట్టి కొట్టావేంటి? ఇప్పుడు ముద్దు పెడతానన్నందుకు కాదు, మార్నింగ్ తిట్టినందుకు. ఆ, సరే సారీ, ఇంకోసారి తిట్టంలే. ఇప్పుడంత కొట్టావే? లేటుగా వచ్చి సారీ చెప్పినందుకు. నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోతే ఎలా చెప్తాను సారీ? నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నన్ను వెతుకుంటూ వచ్చి సారీ చెప్పాలి. సాడిస్ట్ మొక్కుంది. సర్లే అదంతా కాదు, నీ పెండింగ్ వర్క్స్ ఏమున్నా చెప్పు, నేను చేస్తా. వదిలి నీకెందుకు, నేనే చేసుకుంటా. పర్లేదు, నువ్వు ఎలాగో వర్క్ నేర్చుకుంటున్నావు, నెక్స్ట్ మంత్ ఎలాగో అప్రైజల్ ఉంది, నేను చూసుకుంటాను కదా, నేను చేస్తానుగా. సర్లే, శ్రీవారి వద్దన్నప్పుడు శ్రీమతి గారు చేసేదేముంది? శ్రీవారా? ఇదెప్పటి నుంచి? ఇప్పటి నుంచి. ఆహా, సరే మరి నేను వెళ్ళొస్తా. వెళ్ళిపోతున్నా, నిజంగా వెళ్ళిపోతున్నా. ఎల్లు ఎల్లు. సరేలే.